దాస్తున్నావా? ఎందుకమ్మా ఎక్కువ ఊహించేసుకుంటారు? ఇప్పుడు ఈ నెక్లెస్ నా కాబోయే కోడలు అంటూ ఎంతో ఇష్టంగా నువ్వు చేయించుకున్నావు, అవునా? ఈ ప్రపంచంలో నాకు చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరు? నో డౌట్ అమ్మే. అలాంటి అమ్మ ఇష్టంగా చేయించుకున్న నెక్లెస్ అంటే నా దృష్టిలో అది ఎంతో విలువైంది. ఎప్పుడో రాబోయే కోడలు పోబోయే నా ప్రాణాన్ని నిలబెట్టలేదు, భూమి నిలబెట్టింది. కాబట్టే ఇంత విలువైన ఈ నెక్లెస్ని భూమికి ఇవ్వాలనుకున్నాను. ఏంట్రా, అంతేనా? అంతే. అమ్మా, అంత డిసప్పాయింట్ అయిపోయావు ఎందుకమ్మా? అంటే భూమి ఈ ఇంటి కోడలుగా రావాలని ఆశపడుతున్నావా? వాడి మనసులో భూమి లేనప్పుడు మనం పడితే ఏంటి, లేస్తే ఏంటి? పోనీ భూమికైనా ఏవైనా ఉందా అంటే కొంపదీసి వినేసిందా? అయ్యో, అమ్మ బాబోయ్, ఇదేంటి ఇలా చూస్తుంది? ఇందాక ఎర్రనీళ్ళు పోసింది, ఇప్పుడు ఈ టీ తీసుకొచ్చి మొహన్ పోస్తుందా? ఏంటి పిన్ని అలా చూస్తున్నావు? టీ తాగుతావా? వద్దులేమ్మా. ఏంటి బట్టలు ఎందుకు సర్దుతున్నావు? మా ఊరు వెళ్ళిపోదామని. ఇప్పుడు ఏమైందని? ఇంకా ఏమవ్వాలా పూర్వా, కూతురు పక్కన పెన్నిలాగా నీ పక్కన తిరుగుదామని వచ్చాను. కానీ పులి పక్కన మేక పిల్లలా తిరుగుతున్నానని ఇప్పుడే అర్థమైంది. ఇందాకేమో నా మీద హారతి మండుతుందన్న విషయం కూడా మర్చిపోయి నా మీద పోసేశావు. హారతి ఆరిపోయింది కాబట్టి సరిపోయింది. అమ్మో, లేదంటే అమ్మో అమ్మో అమ్మో. ఏం జరగలేదు కదా పిన్ని. అంతకంటే ముందేమో నరేన్ విషయంలో నన్ను ఇరికిద్దామని చూసావు. ఏదో నా అదృష్టం బాగుండి నాకు పెళ్లి యోగం ఉండబట్టి త్రుటిలో తప్పించుకున్నాను. ఇంకా నేను ఇక్కడ ఉండడం అవసరమా? పిన్ని, అయినా అన్నం అన్నీ చేసేస్తావా ఏంటి? ఈ రెండు నిజమే. నీకు టెన్షన్లో కూడా సరదా పుడుతోంది, అన్నవేవి చేయలేవు. పిన్ని, విసిగించకుండా చెప్పాలనుకున్నది చెప్పు. చెప్పడానికేముంది, ఈ ఇంట్లో నువ్వు మహారాణిలా ఉన్నావు. పెళ్ళయ్యేంత వరకైనా నీ పక్కన చెలికత్తెలా హాయిగా బతికేద్దామని వచ్చాను. కానీ ఇప్పుడు నువ్వు చెలికత్త స్థాయికి దిగజారిపోయావు. ఆ భూమికి హాస్పిటల్లో సేవలు చేశావు, ఇంటి ముందు దిష్టి తీశావు. నిజానికి నువ్వు ఇంటికి పెద్ద పనిగత్తగా వచ్చావు. శోభాచంద్రని చంపేసి స్థాయిని పెంచేసుకున్నావు. తన కూతురు రాగానే మళ్ళీ పెద్ద పనిగత్తగా మారిపోయావు. అంటే భూమి ఈ ఆస్తికి వారసురాలు అయిపోతుందని నీ ఉద్దేశమా? అంతే కదా. తల్లాస్తి కూతురికి రాకపోతే తల్లిని చంపిన పిల్లికొస్తుందా ఏంటి?
సే నీ స్థాయికి తగ్గట్టే నీ ఆలోచనలున్నాయి పిన్ని. అందుకే ఇప్పటికీ ఇలా కన్యాకుమారి లాగా ఉండిపోయావు. ఇదంతా నేను ఆలోచించలేదనుకుంటున్నావా ఏంటి? నిజం తెలిసినా ఎదిరించే బలాన్ని నా శత్రు దగ్గర నుంచి లాగేసుకుంటాను. ఎలా అమ్మాయి? రేపు నక్షత్ర బర్త్డే కాబట్టి తన కూతురి పేరు మీద ఈ ఆస్తిని రాయించుకుంటాను. దానికో ప్లాన్ వేశాను.